అందరికీ నమస్కారం అండి. కార్మికుల సమ్మెపై చర్చలు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ప్రధానంగా ఈ చర్చల్లో రెండు అంశాలపై డిస్కషన్ జరుగుతుందండి. ఒకటి ఫెడరేషన్ తరఫున వాళ్ళు వేజెస్ ఇంక్రీజ్ చేయమని అడగడం ఒకటి. రెండోదేమో ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి ఒక 4 వర్కింగ్ కండిషన్స్ అనేది పెట్టడం జరిగింది. అది ఈ 2 విషయాలు అందరికీ తెలిసిన విషయాలేనండి. అయితే ఇప్పుడు ఈ 4 వర్కింగ్ కండిషన్స్ మీద కొద్దిగా క్లారిటీ ఇద్దామని చెప్పేసి మేము ఇప్పుడు ముగ్గురము మీ ముందుకు వచ్చామండి. సో ఇప్పుడు ఈ వర్కింగ్ కండిషన్స్ని ఇంటర్ప్రిటేషను వేరే 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 విధానాలుగా డిఫరెంట్గా కన్వే అవుతుందండి. సో ఇది కొద్దిగా క్లారిటీ ఇస్తే బెటర్ అని చెప్పేసి మీడియా ముందుకు రావడం జరిగిందండి. సో మేము అడిగిన 4 వర్కింగ్ కండిషన్స్లో 2 వర్కింగ్ కండిషన్స్ ఆల్రెడీ ఇంతకుముందు ఒప్పుకున్న కండిషన్సేనండి. అంటే ఫెడరేషన్ వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకొని అగ్రిమెంట్లో సంతకాలు పెట్టిన కండిషన్స్ అండి. లాస్ట్ టైం వేజ్ ఇంక్రీజ్ జరిగినప్పుడు అదే ఒప్పుకున్నారండి ఆల్రెడీ. అయితే అది ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదనేసి దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు ఈసారి, దాన్ని ఎలా అమలుపరుస్తారు, అలానే ఒకవేళ ఇంప్లిమెంటేషన్ చేయకపోతే దానికి ఎవరు రెస్పాన్సిబుల్, దాని లయబిలిటీ ఎవరు బేర్ చేస్తారు అనేది డిస్కషన్స్ మేము ముందు పెట్టామండి ఫెడరేషన్ ముందు. దీనికి మాకు క్లారిటీ కావాలి, ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ రైటింగ్ అని చెప్పడం జరిగిందండి. అయితే ఈ 2 కండిషన్స్ ఏంటంటే, ఒకటి మేము ఏ స్కిల్ వర్కర్నైనా ఎంప్లాయ్ చేసుకోవచ్చు అనేది అది ఆల్రెడీ ఒప్పుకున్న విషయమేనండి. రెండోది ఏంటంటేనండి, ర్యాన్సర్స్ ఇంకా ఫైటర్స్ మధ్యలో మేము ఎప్పుడు ఎంగేజ్ చేసుకున్నా సరే రేషియోస్ పరంగా పెట్టుకోవాలి అనేది ఇంతకుముందు రూల్ ఉండేదండి. దాన్ని ఇంకా మేము అమలుపరచము అనేది మాకు లెటర్లో లాస్ట్ టైం 1 సెప్టెంబర్ 2023 నుంచి ఆ రేషియోస్ వర్తించవు అనేది మాకు ఇంతకుముందు ఇచ్చారండి ఆల్రెడీ. సో కానీ ఎప్పుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదండి. మేము ఎప్పుడు షూటింగ్ చేసుకున్నా సరే, ఎప్పుడు బయట నుంచి డాన్సర్స్ కానీ ఫైటర్స్ కానీ తెచ్చినప్పుడల్లా ఇక్కడ మా వాళ్ళు ఆ రేషియోలో పెట్టుకోకపోతే షూటింగ్ రాము అని చెప్పి షూటింగ్లో ఆపడం కూడా జరిగింది. దానివల్ల ప్రొడ్యూసర్స్ చాలాసార్లు నష్టపడడం కూడా జరిగిందండి. అయితే ఈసారి అటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదనే ఉద్దేశంతోనే అది క్లియర్గా మాకు ఒప్పుకుంటేనే మేము చేస్తామని చెప్పడం జరిగిందండి. సో ఇది కాకుండా 2 కొత్త కండిషన్స్ అడిగామండి. కొత్త కండిషన్స్ కూడా ఏంటంటే అది సింపుల్ కండిషన్స్ అండి. అది ఆ కండిషన్స్ని వేరియస్ పీపుల్ రకరకాలుగా వర్కర్స్కి కన్వే చేస్తున్నారు. మేమేదో చాలా ఇబ్బందికరమైన కండిషన్స్ పెడుతున్నామని చెప్పడం జరుగుతుంది కాబట్టి మేము క్లారిఫికేషన్ ఇస్తున్నామండి. అయితే ఒకటి రెగ్యులర్గా ఇప్పుడు 6 to 6 కాల్ షీట్ అనేది రెగ్యులర్ వర్కింగ్ కాల్ షీట్ టైం అండి అది. కానీ అది ఎప్పుడు కరెక్ట్గా 6 to 6 వర్క్ అనేది జరుగుతలేదండి. ఎందుకంటే 6 o'clock అంటే మాకు యాక్చువల్గా వర్కర్స్ అందరూ 6 o'clock వెళ్తే వచ్చేయాలండి సెట్కి. కానీ ఏమవుతుందంటే అందరూ వచ్చేసరికి 7 అవుతుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి రావడాలు, కన్వేయన్స్ ఇటువంటి ఇష్యూస్ కొంతమందికి ఉంటాయి కాబట్టి వచ్చేసరికి ఆల్మోస్ట్ 7 అవుతుందండి. అది సెట్ మొత్తం కంప్లీట్గా కెమెరాస్ కానివ్వండి, మొత్తం ఎక్విప్మెంట్ అంతా సెటప్ చేసుకుని 8 అవుతుంది. 8 o'clock అయ్యేసరికి ఏమవుతుందంటే సడన్గా టిఫిన్ బ్రేక్ అనేది వస్తుంది. 8 o'clock నుంచి 9 o'clock టిఫిన్ బ్రేక్ అవుతుంది. 9 o'clock వరకు ఫస్ట్ షాట్ పడతలేదు. మోస్ట్ ఆఫ్ ది షూటింగ్స్లో 9 o'clock వరకు ఫస్ట్ షాట్ పడతలేదండి. సో దీనివల్ల ఏంటంటే ఒక ప్రెషియస్ 3 hours ఎర్లీ మార్నింగ్ ఏ టైంలో అయితే మ్యాక్సిమం వర్క్ చేయగలిగే టైంలో మాకు అసలు వర్క్ అనేది జరుగుతలేదండి. సో మేమేం రిక్వెస్ట్ చేసామంటే 6 to 6 కాల్ షీట్ యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పెట్టుకుంటాము. ఎందుకంటే డే షూట్స్ ఉన్నప్పుడు 6 to 6 పెట్టాల్సి వస్తుందండి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండోర్ షూటింగ్స్ జరిగినప్పుడు 9 to 9 పెట్టుకుంటే బాగుంటుంది. మేము అప్పుడైనా సరే 12 hours అడుగుతున్నాను. మేమేమి ఎక్స్ట్రా వర్క్ చేసి ఒకటే సింగిల్ కాల్ షీట్ వేజెస్ తీసుకోమని అడుగుతలేదండి. 9 to 9, 6 to 6 అన్న 12 hours, 9 to 9 అన్న 12 hours అండి. సో 9 to 9 చేయడం వల్ల ఏమవుతుందంటేనండి, అందరు కంఫర్టబుల్గా 8 o'clock లొకేషన్కి వచ్చినా, 8 o'clock నుంచి 9 o'clock టిఫిన్స్ చేసినా, 9 o'clock నుంచి చేసుకుంటే దెన్ వీ కెన్ గో ఆన్ విత్ అవర్ వర్క్ టిల్ 9 o'clock ఇన్ ద నైట్ కాబట్టి ఒక మంచి ప్రొడక్టివ్ వర్క్ అనేది జరుగుతుందండి. ఇటువంటి ప్రొడక్టివ్ వర్క్ మాకు చాలా నెసెసరీ అండి ప్రొడ్యూసర్స్. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ అన్నీ కాస్ట్ ఫెయిలియర్స్ అవుతున్నాయండి మొత్తం టోటల్గా. సో చాలా మటుకు 80% ఆఫ్ ఫిలిమ్స్ కాస్ట్ ఫెయిలియర్స్ అవుతున్నాయండి. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే మాకు నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్ తగ్గించాలి. నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్ తగ్గించాలంటే డెఫినెట్గా వర్కింగ్ అవర్స్ ఏదవుతుందో ఆ వర్కింగ్ అవర్స్లో ప్రొడక్టివ్గా వర్క్ చేయగలగాలండి మనం. సో ఇది ఒక రిక్వెస్ట్ పెట్టామండి. అయితే దానికి ఏంటంటే ఇప్పుడు మొన్న అనిల్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. 9 to 9 కాల్ షీట్ వెళ్తే ఎట్లా కుదురుతుంది, 9 to 9 అనేసరికి ఇంటికి వెళ్ళేసరికి 12 అవుతుంది, నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా వస్తారు, చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు అని అన్నారు. ఇప్పుడైనా సరే 6 o'clock మార్నింగ్ రమ్మంటే 7కి వస్తున్నారు. ఆ తర్వాత 9 దాకా షూటింగ్ జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం 1.5 కాల్ షీట్ పడుతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళేసరికి 11 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6 వస్తున్నారండి. మేమేం చెప్తున్నాం, మీరు 9 దాకా షూటింగ్ చేయండి, 11కి వెళ్తే ఇంటికి వెళ్ళి 10 11 o'clock ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock కంఫర్టబుల్గా రండి. సో దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి నేను చెప్పడం జరిగిందండి. అది కరెక్ట్గా కన్వే కాలేదు కాబట్టి ఈసారి
మళ్ళీ మీట్ ఒకటి పెట్టామండి మళ్ళీ. సో అదొకటండి. రెండోది ఏంటంటేనండి సండేస్ అండి. సెకండ్ సండేస్ హాలిడేస్ మటుకే మేము డబుల్ కాల్ షీట్ ఇస్తామని చెప్పడం జరిగింది. రెగ్యులర్ సండేస్ మటుకు మాకు రెగ్యులర్ వేజెస్ సింగిల్ కాల్ షీట్ బేసిస్లోనే ఇస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే అది చాలా చాలా లొకేషన్స్ మేము సండేస్ షూట్ చేయగలుగుతామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ కాలేజ్ కోటి ఉండొచ్చు, గవర్నమెంట్ ఆఫీసెస్ ఉండొచ్చు, ఇట్లాంటివన్నీ కూడా సండేసే వస్తాయండి మన పర్మిషన్స్. సో దానివల్ల కూడా వాళ్ళు ఇప్పుడు మేము జనరల్గా మండే టు సాటర్డే షూటింగ్ చేసినప్పుడు సండేస్ జనరల్గా రిలీఫ్ ఇస్తామండి. మాకు కూడా రిలీఫ్ కావాలి కూడా, ప్రొడ్యూసర్స్ కాదు, ఈవెన్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ కూడా రిలీఫ్ కావాలి. సండే జనరల్ షూటింగ్ ఉండదండి. కానీ కొన్నిసార్లు అలా వచ్చినప్పుడు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అప్పుడు కూడా మేము ఏం చెప్తున్నాం అంటే మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మండే నుంచి సాటర్డే వరకు పనిచేసిన వాళ్ళు కావాలంటే వాళ్ళు సండే ఆఫ్ తీసుకోవచ్చు. మీ దగ్గర వేరే వర్కర్స్ని పంపించండి మాకు సండేస్. సో దాంతో ఏమవుతుందంటే రొటేషన్ కూడా అవుతుంది. మీ వర్కర్స్ కూడా వేరే కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి ఉంటుంది, అవకాశం ఉంటుంది అదే షూటింగ్లో. సో అలా చేయండి అని అడగడం జరిగిందండి. సో ఈ 4 కండిషన్స్ మేము అడుగుతున్నాము. సో ఈ 4 కండిషన్స్ వరకు వాళ్ళు డిస్కషన్ చేసి చెప్తాం అంటున్నారు. కానీ వర్కర్స్కి వేరే మీడియాకి అందరికి కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము చాలా ఇబ్బందికరమైన కండిషన్స్ పెడుతున్నాము అని మిస్లీడ్ చేస్తున్నారండి. సో ఇది కరెక్ట్ కాదని చెప్పడం కోసమే మేము వచ్చామండి.